నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు ప్రమాదం, చంటి బిడ్డను ఒడిలో పెట్టుకొని ఓ మహిళ కాలిపోయింది. హోంమంత్రి అనిత. ఐవీఆర్ఎస్ కాల్స్పై డీజీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మొన్నటి వరకు దేవుడు అన్నారు, ఇప్పుడు దెయ్యం ఎందుకయ్యానో ఎంపీ కేసినేని చిన్ని. ఇక డీటెయిల్స్ చూస్తే, కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిహారం ప్రకటించారు. ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ప్రమాదంపై కర్నూలు వ్యాస్ ఆడిటోరియంలో మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాట్లాడుకుంటే మెయిన్గా ఆ టైమింగ్ కూడా కారణం అండి. మామూలుగా యాక్సిడెంట్, ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది, డీప్ స్లీప్లో జరిగితే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు లేట్ నైట్ 3 గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయ్యే అందరినీ మీరు చూసారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో అంతా బయటకు వచ్చేసారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇక బ్లంట్ మిస్టేక్ జరిగినట్టు, పెద్దగా అంతా ఊరేడు మాంసం ముద్దలు అయిపోయారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ట్రాన్స్పోర్ట్లో మా సెంట్రల్ గవర్నమెంట్ మార్ట్ గైడ్ లైన్స్ పరంగా బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది, బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, సీటింగ్ ఎట్లుండాలి అనేది యూనివర్సల్ లా పరంగానే ఆ విధంగానే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు డిపార్ట్మెంటల్ ల్యాబ్స్ అనుకుంటే ఇంకా రోజు ఇలాగే జరుగుతూ ఉంటాయి. డిపార్ట్మెంట్లో ఏదో ఒకరో ఇద్దరు చేసిన తప్పులకు అందరూ కారకులు కాదండి. ఫర్ కోచ్లు అనేటివి నైట్ టైం ట్రావెల్ చేసేటివి, డిజైన్ ఫర్ పడుకొని ప్రయాణించేదానికి ఉంటాయి. ప్లస్ దీంట్లో కూడా ఏంటంటే ఫ్లేమబుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది, బెడ్షీట్ ఉంటాయి, కుషనింగ్ ఉంటుంది, పిల్లోస్ ఉంటాయి. దీనివల్ల ఎక్కువ శాతం బర్నింగ్ అయింది కాబట్టి దీనివల్ల ఇంత నష్టం జరిగిందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళతో ఆల్మోస్ట్ తెలంగాణ, కర్ణాటక వాళ్ళతో మార్నింగ్ కూడా మాట్లాడడం జరిగింది. రోడ్ సేఫ్టీలో ఇది 3rd ఇష్యూ, ఇక్కడ ఈ అగ్నికి సంబంధించి ఇదే హైవే మీద 3rd ఇన్సిడెంట్ కాబట్టి దీని మీద తప్పకుండా ఒక కొత్త గైడ్ లైన్స్ అన్నీ తీసుకొని వచ్చి మేము మార్ట్ సెంట్రల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇలాంటి ప్రమాదాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మీరు అందరూ ఒకటి గ్రహించాలండి, ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ భూభాగం మీద. ఎందుకంటే ఈ బస్సు ఆంధ్రాదో, తెలంగాణదో, అలాగే కర్ణాటకదో పక్కన పెడితే రిజిస్ట్రేషన్ గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంతవరకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంత తొందరగా స్పందించిన ప్రభుత్వం ఎప్పుడు చూసిండ్రు మీరు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫారిన్ ట్రిప్లో ఉన్నా కూడా అక్కడ నైట్ టైం అయినా కూడా ఇన్సిడెంట్ జరిగిన 1 అవర్కే అందరినీ మమ్మల్ని అప్రమత్తం చేయడం, డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, మా డీజీ గారు, ఇంటెలిజెన్స్ డీజీ గారికి చాపలు ఇచ్చి ఇక్కడికి పంపించడం. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి అటవీ శాఖ అధికారుల వర్క్షాప్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్యూటీ చేసే అధికారులను ఎవరైనా ఇబ్బంది పెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అధికారులను ఇబ్బంది పెడితే అది కూటమి పార్టీల నాయకులైనా సరే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించవద్దని ఆయన స్పష్టం చేశారు. ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్, అటవీని సంరక్షించాలి అంటే ముందు అధికారుల భద్రత చాలా చాలా కీలకం. సో దాని మీద మేము ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉంది. ఎనీ పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ, పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా, ఇంక్లూడింగ్ కూటమి పార్టీలో ఉండే వ్యక్తులు కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడితే మటుకు కాన్సిక్వెన్సెస్ చాలా 100% అప్లై అవుతాయి. దయచేసి ప్లీజ్ దాన్ని దాంట్లో భాగం మీరు చేసుకుంటూ వచ్చాం.
నకిలీ మద్యం దందాలో అడ్డంగా దొరికిపోయి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కూటమి పెద్దలు కుట్రపూరితంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైఎస్ఆర్సీపీ నేతలపై విష ప్రచారం నిర్వహించారని, వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి డీజీపీ కార్యాలయంలోని సైబర్ క్రైమ్ విభాగంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగతంగా జోగి రమేష్ మీద వ్యక్తిత్వ అననం ఈరోజు గత వారం రోజులుగా రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరుగుతున్న ఈ తంతుని డీజీపీ ఆఫీస్కి వచ్చి ఈరోజు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ధైర్యంగా చెప్తా ఉన్నాం, దమ్ముగా చెప్తా ఉన్నాం. ఏదైనా నింద వేయాలంటే, లేదా తప్పుడు ప్రచారం చేయాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి చెల్లింది, లోకేష్కి చెల్లింది. గత వారం రోజులుగా చెప్తా ఉన్నా, ఎక్కడికైనా వస్తామని చెప్పాం. ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారం, తప్పుడు వ్యవస్థను సృష్టించి చంద్రబాబు నాయుడు సర్కార్ ఇంత దిగజారుడుతనానికి, నన్ను వ్యక్తిగతంగా, మా పార్టీని వ్యక్తిగతంగా కించపరిచే విధానానికి దిగజారిందంటే ఏదైనా ఎవడైనా చెప్పాలంటే దమ్ముగా చెప్పాలా, లేదో చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడాలా, లోకేష్ వచ్చి మాట్లాడాలా. అంతేగాని ఎక్కడో ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవడు చేస్తాడో తెలీదు, ఏ డిస్ట్రిబ్యూషన్ కమిటీయో తెలీదు, ఏ వ్యవస్థో తెలీదు. అన్నిటిని కూడా చట్టాన్ని తమ చెప్పు చేతలు తీసుకుని, చట్టం మా చేతిలో ఉంది కదా, ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొడుకు కక్ష కట్టి ఈ విధంగా వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి స్వయంగా మీడియా మిత్రులు ముందు చెప్తా ఉన్నాం, దమ్ముంటే. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీల మధ్య వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే కొలికలపూడి వాట్సాప్ స్టేటస్ కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. వివాదం అధిష్టానం దృష్టికి వెళ్లిందని వాళ్ళు చూసుకుంటారని చెప్పారు. తిరువూరులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. మొన్నటి వరకు కొలికపూడి నన్ను దేవుడు అన్నారు, ఇప్పుడు దెయ్యం ఎందుకయ్యానో ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు. నేను పొద్దున్నే దేవనేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేశినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకుడికి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను, కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరువూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను, ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తాను, నేను ఏ రోజు చంద్రబాబు విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వారే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమైనా వస్తే వారి సమాధానం చెప్పాలి. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను ఏంటో విజయవాడ పార్లమెంట్ ప్రజలకి తెలుసు, విజయవాడ పార్లమెంట్ లో ఉన్న తెలుగుదేశం నాయకులకి తెలుసు. కాబట్టి
నిన్న నన్ను అన్నకాడి నుంచి ప్రకంపనలు మరి మా కార్యకర్తల నాయకులు చూపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏపీ హోంమంత్రి అనిత వెల్లడించారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. మృతుల్లో ఏపీ, తెలంగాణ నుంచి 6 చొప్పున, ఒడిశా, బీహార్ నుంచి ఒక్కొక్కరు, తమిళనాడు, కర్ణాటక నుంచి 2 చొప్పున ఉన్నారు. మరొకరి మృతదేహం గుర్తించాల్సి ఉంది. కర్నూలు వ్యాస్ ఆడిటోరియంలో మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. చాలా దురదృష్టకర సంఘటన. బస్ నెంబర్ DDO 1N9490 వేమూరి కావేరీ ట్రావెల్స్. యాక్చువల్గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణమవుతున్న ఈ బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి 3 to 3:15 మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్కి గురవడం చాలా బాధాకరమైన విషయం. ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీకొని కొంత దూరం ఒక 15 to 20 మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం, దాంట్లో వచ్చిన స్పార్క్ మనం ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. దాంట్లో వచ్చిన చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం, ఆ మంటల్లో చెలరేగి అక్కడ చాలామంది సుమారుగా మనకి 19 మంది, 17 మంది పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21కి ఆ నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటేకూరు విలేజ్కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీజీపీ గారు, అదేవిధంగా నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు మణిపూర్ రాంప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చరితారెడ్డి గారికి, ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ 6:30 కల్లా మ్యాక్సిమం ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. ఓవరాల్గా చూస్తే టోటల్ పాసెంజర్స్ బస్సులో 39 మంది పెద్దవాళ్ళు, 4 చిన్నవాళ్ళు, 2 అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు. ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆరామ్ గారు అని చెప్పి చౌరస్తా దగ్గర 2 కూడా ఎక్కడం జరిగింది. అందులో ఒకరు దిగిపోయారు, ఒకరు ఉన్నారు అందులో. సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మ్యాక్సిమం మంటలు చెరలేగానే ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతలో ఉన్న ఎగ్జిట్ డోర్ని కొంచెం బలంగా పగలగొట్టడం, తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలామంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని వాళ్ళగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది. అలా చూసుకుంటే 23 మంది అడల్ట్స్, 2 పిల్లలు, 2 డ్రైవర్స్, ఓవరాల్గా 27 మంది మనము వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు, సురక్షితంగా బయటపడిన వాళ్ళు. అదేవిధంగా ఈరోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్లోని సుమారుగా 9 మంది ట్రీట్మెంట్లో ఉన్నారు. అందులోని అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. అందులో 6 ఒక 3కి ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా మన GGH హాస్పిటల్లో ఉన్నారు. ఒక 3 ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 17 మంది పెద్దవాళ్ళు చనిపోయారు, 2 చిన్నపిల్లలు చనిపోయారు. అందులో 6 మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు. అందులో ఒకరు బాపట్ల దాత్రి ఏజ్ 27 years. నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్, అనూస పేరెంట్స్, వాళ్ళ చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత. నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి 40 years, రావులపాలెం. వీళ్ళతో పాటు 6 తెలంగాణ నుంచి, ఒకరు ఒడిశా నుంచి, ఒకరు బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక 1 అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. సో ఇది మొత్తం లిస్ట్ అండి. ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత అల్లూరు జిల్లా పాడేరు అసెంబ్లీ పాడేరు కలెక్టరేట్ ముట్టడి హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని, జీవో నెంబర్ 51(13)(2) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ఆదివాసులు ఈరోజు చలో పాడేరు కలెక్టరేట్ ముట్టడి విజయవంతం జరిగింది. బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీల మోసాలు ఇకపై చెల్లవు అంటూ కదం తొక్కిన ఆదివాసీలు మా భూముల జోలికి వస్తే సహించేది లేదని గ్రామసభ, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం, 1/70 చట్టం అమలు చేయాలని నినాదాలతో పాడేరు పట్టణం మారుమ్రోగింది. వీళ్ళందరూ జనాలందరికీ లైన్లో పెట్టి నిలబెట్టాలి. దయచేసి మొత్తం ఆ పని చేయాలి. ఆ చివరి ఉన్న వాళ్ళందరూ రావాలి. దయచేసి కిందికి ప్లేస్ ఉంది, కిందికి కూడా జరగాలి. పోరాట కమిటీ నాయకులు అలాగే గిరిజన సంఘ నాయకులందరూ జనాల్ని లైన్ లో పెట్టాలి.
మిత్రులారా ఇంకా ఇంకో ర్యాలీ బయలుదేరి వస్తుంది, వాళ్ళు వచ్చారు. మిత్రులారా అందరూ ఒకసారి వినాలి, దయచేసి ఎందుకు అదే మిత్రులారా అందరూ వినాలి, ఒకసారి అందరూ వినాలి ఒకసారి. అమ్మ మహిళలు ఒకసారి వినాలి అందరూ. అమ్మ ఒకసారి రావాలి, మీరు ఒకసారి రావాలమ్మా. కృష్ణా జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి. పామరు నియోజకవర్గంలో కుండపోత వర్షానికి ప్రధాన రహదారులు నీట మునిగాయి. తహసీల్దార్ కార్యాలయంలోకి వాన నీరు చేరింది. వరద నీటిలోనే అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోతుంది.
కర్నూలు వద్ద వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి స్పందించారు. హిందూపురం నుంచి నంద్యాలకు వెళ్తుండగా బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భారీ మంటల కారణంగా బస్సు దగ్గరికి వెళ్ళలేకపోయినట్లు తెలిపారు. మంటలు ఎగిసిపడుతుండగా రమేష్ అనే వ్యక్తి అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చి తన కారులో 6గురిని ఆసుపత్రికి తరలించి కాపాడారు. నేను హిందూపురం నుండి మా బ్రదర్ దగ్గర పోతుండగా దారిలో బస్సులో అగ్గంటుకొని ఫుల్ ఫ్లేమింగ్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరినీ సైడ్కి తీసుకొని నా కార్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువచ్చిన. ఎట్లా జరిగిందో క్లారిటీ లేదు. అక్కడ ఏం చూడలేము. మేము చూసే టైంకి ఫైర్ ఫుల్ ఓవర్గా ఉంది. బస్ దగ్గర పోయేంత కూడా స్పేస్ లేదు. అంత ఓవర్గా ఫైరింగ్ ఉంది రౌండ్గా చుట్టుపక్కల. బస్ చుట్టూ ఫైర్ ఉంది. ఎవరు బయట నుండి టచ్ చేసే కూడా లేకుండా ఏం చేయడానికి లేకుండా ఫైరింగ్ ఉండింది. లాస్ట్కి రమేష్ అనేసి ఒక ఆయన గ్లాస్ బ్రేక్ చేసి వచ్చినాడు. ఆ గ్లాస్ స్పేస్ కూడా మనిషి వచ్చేంత కూడా ఇంత స్పేస్ ఉంది. ఆ స్పేస్లో నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా మందికి ఇంజురీస్ అయినాయి గ్లాస్ కూర్చుకొని. అక్కడ ఇంకా 6 మెంబర్స్ నిలబడినారు. నేను హిందూపూర్ నుండి నంద్యాలకు పోతాను. హిందూపూర్ నుంచి నంద్యాలకు పోతుంది. ఎంతమంది ఉన్నారు దాంట్లో? మా ఊళ్ళో ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళు 6 మెంబర్స్ నేను పిలుచుకోవాల్సిన హాస్పిటల్కి. ఇక్కడ బాగున్నారా? వాళ్ళు ఏం ప్రాబ్లం ఏం లేదు. ఒక ఆయనకైతే ఎక్కువ ఇంజురీస్ ఎక్కువ ఉండేది. రమేష్ అనికి గ్లాస్ బ్రేక్ చేసినారు. చేతికి అంతా కూర్చుపోయింది గ్లాసు. మిగతా వాళ్ళంతా సేఫ్. మొత్తం ఎంతమంది? నేను తెచ్చిన 6 మెంబర్స్కి అక్కడ ఉన్నది ఎంతమంది ఉన్నారో తెలియదు. బస్ అంతా ఫుల్ ఉంది అంటున్నారు. స్లీపర్ కోచ్. కార్మికులంతా తమకు అండగా ఉన్నారని, కూటమి ప్రభుత్వం కార్మికులకు ఎప్పుడూ సహకారం అందిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న టీఎన్టీయూసీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై టీఎన్టీయూసీ నాయకులు వర్రే శ్రీనివాసరావు, నక్కా చిట్టుబాబు, నాయకులు కాశీ నవీన్ కుమార్, కొయ్యల రమణ, బుడ్డిగ రవి, మొక్కమాటి సత్యనారాయణ, దుత్తారపు గంగాధర్ల పర్యవేక్షణలో నూతనంగా నియమించబడిన ఏపీపీఎం టీఎన్టీయూసీ నూతన కమిటీ సభ్యులను అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కమిటీ నియామకం విషయంలో సామాజిక పరంగా, సీనియారిటీ పరంగా, పార్టీ కమిట్మెంట్ పరంగా చూసి సభ్యులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. రమేష్ సత్యదేవ్ గారు, సత్యదేవ్ రామ్మ దుర్గేష్ గారు, అందరూ లాస్ట్ లో మెల్లగట్ట ఫోటో తీస్తారు. గ్రూప్ ఫోటో దుర్గేష్ గారు, యు శ్రీనివాస్ గారు, యు శ్రీనివాసరావు, అట్లా ఉంచుకోండి అన్న. రాష్ట్రపతి ఏంటి విషయం ఉంది, గౌరవానికి ఇవ్వడానికి మన ప్రయత్నం మనం చేస్తాం. ముందు ఏదైతే కమిటీ అనౌన్స్ చేసామో వారు ఇక్కడి నుంచి ఈ టీఎన్టీసీ కార్యాలయానికి రావడం, సమయం కేటాయించడం, వారు రావడంతో పాటు ఇతర సభ్యులు కూడా మన అభిమానులు కానివ్వండి, లేకపోతే మాట్లాడుకునేటట్లు, అలాగే మన ఓటర్స్ అందరికీ కూడా టీఎన్టీసీ కొత్త కమిటీ ఏర్పరిచారు. రేపు ఎలక్షన్కి పోటీలోకి టీఎన్టీసీ చాలా బలంగా వెళ్ళబోతూ ఉంది. ఇవన్నీ కూడా మీరు కమ్యూనికేట్ చేసి మీ రాజకీయం మీరు చేయండి. పెద్దలు వస్తారు, మునుపట్లాగే మీకు ఇవ్వాల్సిన సజెషన్స్ అన్నీ ఇస్తారు. మీరు చేయాల్సిన కార్యక్రమం మీరు చేయండి. ఇప్పుడు ఆ రోజు మీరు మమ్మల్ని ఒకటే అడిగారు, బదిలీకి న్యాయం చేయండి, అగ్రిమెంట్ చేయండి,
కాంట్రాక్ట్ వాళ్ళకి కూడా మంచి అమౌంట్ పెరిగేటట్టు చూడండి అన్నారు. ఈ ఆలోచనకు అనుగుణంగా మేము చేయాల్సింది చేశాం. ఇంకా మీ తంతు మీరు చేయాల్సింది మీరు చేయండి. ఇక్కడ కార్మికుల పరంగా అన్నది వాళ్ళ మనసులో చాలా బలంగా ఉంది. ఎంత బలంగా ఉన్నా మన వాటర్ దగ్గరికి కలవకపోతే రేపో ఎల్లుండో ఆడే అంటాడు. వీళ్ళకి అగ్రిమెంట్ చేసిన తర్వాత పొగర్లు వచ్చేసినా మనల్ని కనీసం అడగలేదు చూసావా, ఓటుకి మనల్ని కనీసం ఆఫీస్కి రమ్మని అడగలేదు చూసావా అని అంటారు. కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా మనకి రేపు ఓటు వేస్తాడా వేయడానికి కాదు, ప్రతి ఒక్కరిని ఇక్కడికి రమ్మనండి. కార్మికుల సమస్యల గురించి చర్చించండి, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ పెన్షనర్స్తో సమస్య ఉంది. దగ్గరలో ఇప్పుడు పెన్షనర్స్ కూడా మనం నిలబడ్డాం కాబట్టి వాళ్ళకి అవుతుంది. 2 నెలలకి వచ్చింది పెన్షన్ డబ్బు, అది మన వల్లే వచ్చింది. సుమారు 100 మంది ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళ కుటుంబ సభ్యులు 3 మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళతో కూడా అతి దగ్గరలో మీటింగ్ ఇక్కడ ఏర్పరుస్తాం, వాళ్ళకి మీకు అనుసంధానం చేస్తాం. వాళ్ళ సహకారం కూడా తీసుకోండి, ఎందుకంటే ప్రతి వారం వస్తున్నారు. ఇదిగో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు ప్రమాదం, చంటి బిడ్డను ఒడిలో పెట్టుకొని ఓ మహిళ కాలిపోయింది. హోంమంత్రి అనిత. ఐవీఆర్ఎస్ కాల్స్ పై డీజీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మొన్నటి వరకు దేవుడు అన్నారు, ఇప్పుడు దెయ్యం ఎందుకయ్యానో ఎంపీ కేసినేని చిన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.